హండ్రెడ్కి ఇవాళ ముచ్చట ఏంటంటే మన ఛానల్లో నేను పీతల ఇగురు చేస్తున్నాను. సో ఇది ఎంతమందికి ఇష్టం ఒక్క కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు విషయం తెలుసా, ఇది చాలా హెల్తీ కూడా. అండ్ ఎవరికైతే ఇష్టం లేదో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఈ వీడియో. సో ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని వేడి కాగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా వేగించుకొని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న పీతలు అనేవి యాడ్ చేసేసి వీటిని మెల్లగా కలుపుకోవాలి. సో ఇది ప్రాసెస్ మొత్తం ముందుగానే చెప్తున్నాను, సిమ్లో మాత్రమే చేసుకోవాలి. సో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కలిపేటప్పుడు. సో జాగ్రత్తగా కింద పడిపోకుండా ముక్కల్ని మంచిగా కలుపుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇది మాత్రం సిమ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు ఖచ్చితంగా సిమ్లో మాత్రమే మగ్గించుకోవాలి. సో ఇది ఎంత బాగా మగ్గుతుందో స్మెల్ అనేది అంత బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు గమనించారా, నేను వేసేటప్పుడు బ్లూ కలర్లో ఉన్న పీతలు ఆరెంజ్ కలర్లోకి వచ్చాయి. సో ఇవి ఏ విధంగా కలర్ చేంజ్ అవుతాయో అదే విధంగా లోపల ఉన్న మాంసం కూడా అంత బాగా కుక్ అవుతుంది. సో అందుకోసమే చెప్పాను, సిమ్లో మాత్రమే కుక్ చేయండి. సో ఇది మంచిగా మగ్గిందని మనకి తెలుస్తుంది కదా. సో ఇలా మనం ఒకటేసారి కాకుండా 2 టైమ్స్ అన్నా సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది కదా, సైడ్స్కి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం కుక్ చేసుకున్నాక పచ్చివాసన అనేది కంప్లీట్గా పోతుంది. సో ఇప్పుడు మీరు ఎంత కారం తింటారో అంత కారం సరిపడా వేసుకోండి, సాల్ట్ వేసుకోండి మీకు సరిపడా సాల్ట్. అండ్ దాని తర్వాత ఫిష్ మసాలా ఉంటే నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను, ఒకవేళ మీ దగ్గర లేకపోతే బయట షాప్స్లో దొరుకుతుంది. అండ్ అది కొంచెంగా యాడ్ చేశాను. సో ఇదంతా వేసిన తర్వాత నిదానంగా ముక్క కింద పడిపోకుండా అండ్ మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కారం ఉప్పు కూడా పచ్చి వాసన పోయేదాకా కొంచెం సిమ్లోనే ఉంచుకొని వేగించుకోవాలి. సో ఈ టైంలో ఏం చేయాలంటే ముక్కల్ని మొత్తం కార్నర్కి జరిపేసి మధ్యలో ఆయిల్ తేలుతుంది కదా, ఈ ఆయిల్లో 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా గరిటెతోటి కొంచెంగా కలిపేసి మూత పెట్టేయాలి. సో ఇలా చేస్తే ఏంటవుతుందంటే టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోతాయి, ఆ జ్యూస్ అనేది మంచిగా అన్ని ముక్కలకి పట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి మధ్యలో వేసుకొని ట్రై చేయండి, ఇది ఒక టిప్ అంతే. సో ఇప్పుడు మగ్గిన తర్వాత ముక్కలన్నిటికీ పట్టేటట్టు టమాటా ముక్కల్ని మొత్తం కూర అంతా కలుపుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. చింతపండు ఎంతంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అది కూడా చిక్కగా మాత్రమే తీసుకొని నానబెట్టుకొని ముందుగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులో పోసుకొని ఇప్పుడు మంచిగా ఒక్క 2 సెకండ్లు అలా మగ్గిన తర్వాత ఒక గిన్నెడు వాటర్ తీసుకొని ఇందులో పోసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి సిమ్ నుంచి మీడియం సిమ్కి కన్వర్ట్ చేసుకోండి, కొంచెం పెద్దగా. సో మరీ పెద్దగా పెట్టకూడదు, మీడియం సిమ్లో మాత్రమే పెట్టి ఒక్కసారి కలుపుకొని ఈ లెవెల్లో మీరు ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చు. చూసారా, మీడియం సిమ్లో పెట్టినాక ఎలా ఉడుకుతుందో కూర. సో ఇలా మంచిగా ఉడకాలి, మెల్లమెల్లగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మధ్యలో మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి, ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు. అండ్ ఇది మనకి స్మెల్తోని కూడా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు కూర అంతా దగ్గర పడిపోయింది చూసారా, ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఈ టైంలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీద నుంచి గార్నిష్ చేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఈ స్టేజ్లో ధనియాల పొడి యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కూరని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసి 10 మినిట్స్ వదిలేయాలి. సో కూర అనేది మంచిగా మగ్గిపోయి టేస్ట్ అనేది ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట, మసాలా కానీ ఉప్పు కారాలు కానీ. సో ఈ స్టేజ్లో నేను ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి నేను అన్నం ప్లేట్లో పెట్టేసుకున్నాను, వేడి వేడి అన్నము. చూసారా, నేను కదపకుండా పెట్టాను కదా, ఆఫ్ చేశాక ఎంత బాగా దగ్గరకు వచ్చిందో కర్రీ. సో ఇలా మీకు నచ్చిన పీసెస్ అనేవి వేసుకోండి. సో నేను పీతల ఇగురు ఇలా వేసుకున్నాను. సో నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఇష్టమే, దాంతోపాటు తినడం అయితే చాలా కష్టం, చాలా గట్టిగా ఉంటుంది కదా దానిపైన ఉన్న షెల్. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నాకు తినేటప్పుడు. సో చాలా నిదానంగా మెల్లగా తింటాను. సో ఇలా మీరు కూడా తినాలనుకుంటే మాత్రం దానికోసం టైం కేటాయించుకొని సపరేట్గా తినండి. అండ్ నిజంగా చెప్తున్నాను కదా, వీడియో అని కాదు, టేస్ట్ మాత్రం అద్రిపోయింది. తప్పకుండా
నా ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు విషయం చెప్పనా, దాని లోపల ఉన్న మాంసం అనేది చాలా హెల్దీ అండ్ పిల్లలకి కూడా పెట్టచ్చు. చాలా చాలా హెల్దీ ఫుడ్ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకేమైనా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే తప్పకుండా నాకు ఒక కమెంట్ చేయండి అండ్ మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు లేట్, ట్రై చేయండి. బాయ్.